ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాది గోపాలకృష్ణాపురం 1961 నుంచి మాకు అది ఉమ్మడి ఆస్తి. అది 167 సర్వే నెంబర్లో మాకు 25 సంవత్సరాల నుంచి మేమే పండించుకుంటున్నాము. ఇప్పుడు ఆ శ్రీను అనే అతను మా అందరికీ మధ్యవర్తిగా అన్ని మంచి అన్నీ ఆయనే చూసేవాడు. అయితే ఇప్పుడు శ్రీనివాసరావు, కొల్లి శ్రీనివాసరావు, తండ్రి పేరు భాస్కర్రావు. ఇప్పుడు ఆయన ఎకరం పొలం మాకు ఇస్తామని చెప్పి పంచాయతీలు అందరూ కూర్చొని మాట్లాడి రాసిచ్చి 2 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు. వేరే పొలం అమ్మిడికి అడ్వాన్స్ ఆయన దగ్గరే పెట్టాం. ఇప్పుడు ఆ ఎకరం పొలం నాకు ఈయనని సర్వేకి కట్టి సర్వే చేయించుకుని ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు చేస్తున్నాడు. మా ఆ ఎకరం పొలం మాది అని మేము వెళ్తుంటే అది కాదని నేను సర్వే కట్టాను, నాకు పాస్బుక్ అయింది ధరణిలో, నాకు బాలకృష్ణ గారు అంటున్నాడు. బాలకృష్ణ గారికి పొలమే లేదు. బాలకృష్ణ గారు మా వాటాదారులు గారు అల్లుడు కలిసి రాజీ కుదుర్చుకున్నాడు. బాలకృష్ణ గారికి న్యాయం చేయమని అడిగాం కానీ ఈ పొలం మేమెవరూ రాసిలేదు. ఆయన ఆ బాలకృష్ణ గారు చేశారంట, ఈయన కొనుక్కున్నారంట. మా ఉన్నాయని చెప్తున్నాడండి, ఉన్నట్లేమీ లేదు, మాకేమి చూపించలే. అయితే ఇలా జాయింట్ కలెక్టర్ ఆర్డర్లో ధరణిలో చేయించుకున్నాడు తను. ఆ పాస్బుక్లో అసలు జాయింట్ కలెక్టర్ ఆర్డరే చల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. కానీ అదే కరెక్ట్, నా దగ్గర పాస్బుక్ ఉంది, మీరు మమ్మల్ని ఏం చేస్తారు, నేను చేసుకుంటానని రాత్రి నుంచి 4 ట్రాక్టర్లు పెట్టి అంతా సాగు చేసి నీళ్లు పెట్టి నాటేస్తాడు. మేము ఒడ్లలిగా ఉందాన్ని చెడగొట్టేశాడు. ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చి వచ్చాము, కేసులు పెట్టుకున్నాము. అయినా కానీ మమ్మల్ని భయభ్రాంతి చేస్తున్నారు. ఈయనకి ఆరోగ్యం బాగోదు, అందుకే నేను బయటికి రావాల్సి వచ్చింది. అసలు సర్వే నెంబర్లో మాకు 25 సంవత్సరాల నుంచి మేమే పండించుకుంటున్నాము. ఇప్పుడు ఆ శ్రీను అనే అతను మా అందరికీ మధ్యవర్తిగా అన్ని మంచి అన్నీ ఆయనే చూసేవాడు. అయితే ఇప్పుడు కొల్లి శ్రీనివాసరావు, తండ్రి పేరు భాస్కర్రావు. ఇప్పుడు ఆయన ఎకరం పొలం మాకు ఇస్తామని చెప్పి పంచాయతీలు అందరూ కూర్చొని మాట్లాడి రాసిచ్చి 2 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు. వేరే పొలం అమ్మిడికి అడ్వాన్స్ ఆయన దగ్గరే పెట్టాం. ఇప్పుడు ఆ ఎకరం పొలం నాకు ఈయనని సర్వేకి కట్టి సర్వే చేయించుకుని ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు చేస్తున్నాడు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? అతను మా ఆ ఎకరం పొలం మాది అని మేము వెళ్తుంటే అది కాదని నేను సర్వే కట్టాను, నాకు పాస్బుక్ అయింది ధరణిలో, నాకు బాలకృష్ణ గారు అమ్మారు, నేను కొనుక్కున్నాను అన్నాడు. బాలకృష్ణ గారికి పొలమే లేదు. బాలకృష్ణ గారు ఎవరు? బాలకృష్ణ గారు మా వాటాదారులు గారు అల్లుడు. అయితే మేము అందరం కలిసి రాజీ కుదుర్చుకున్నాడు. బాలకృష్ణ గారికే న్యాయం చేయమని అడిగాం కానీ ఈ పొలం మేమెవరూ రాసిలేదు. ఆయన ఆ బాలకృష్ణ గారు చేశారంట, ఈయన కొనుక్కున్నారంట. సరే, బాలకృష్ణ గారు చేసించిన లింక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయని చెప్తున్నాడండి, ఉన్నట్లేమీ లేదు, మాకేమీ చూపించలే. అయితే ఇలా జాయింట్ కలెక్టర్ ఆర్డర్లో ధరణిలో చేయించుకున్నాడు తను. ఆ పాస్బుక్లో అసలు జాయింట్ కలెక్టర్ ఆర్డరే చల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. కానీ అదే కరెక్ట్, నా దగ్గర పాస్బుక్ ఉంది, మీరు మమ్మల్ని ఏం చేస్తారు, నేను చేసుకుంటానని రాత్రి నుంచి 4 ట్రాక్టర్లు పెట్టి అంతా సాగు చేసి నీళ్లు పెట్టి నాటేస్తాడు. మేము ఒడ్లలిగా ఉందాన్ని చెడగొట్టేశాడు. ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చి వచ్చాము, కేసులు పెట్టుకున్నాము. అయినా కానీ మమ్మల్ని భయభ్రాంతి చేస్తున్నారు. ఈయనకి ఆరోగ్యం బాగోదు, అందుకే నేను బయటికి రావాల్సి వచ్చింది. అసలు సర్వే నెంబర్ ఎంత? 161 సర్వే నెంబర్ అండి, అక్కింపేట 161. ఎన్ని రోజుల నుంచి చేస్తారు మీరు? 25 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నామండి. ఊళ్ళో ఎవరైనా చెప్తారు మేమే సాగులో ఉన్నాం, మా ఊరు మొత్తం చెప్తారు. అంతేకాదండి, మా ఊర్లో 24 ఎకరాల ఇళ్ల స్థలాల పొలాలు ఉంది. దాన్ని కూడా ఒక 4 పేద పెట్టేసి ఆయన ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ మా పక్కన చూడడానికి వాళ్ళకి ఏదో ఒకటి ఆప్షన్ పెట్టి వాళ్ళని కూడా భయపెడుతున్నాడు. అందుకే ఎవరు మాకు న్యాయం చెప్పే కూడా రావట్లేదు. ఆ తల ఒక 6 ఎకరాల పాస్బుక్ తెచ్చేసుకున్నాడు. దానికి కూడా మేము ఉండే ఇల్లు కూడా మా పేర్లు, మాదే కాదు, మా ఊర్లో ఎవరు ఉన్న ఇల్లు కూడా వాళ్ళ ఇంటి పేరు లేదు. 4 ఎకరాలు, ఒక్కొక్కరు 6 ఎకరాలు పెట్టుకుని 4 ఎకరాలు 4 ఆళ్ళు 24 చేసేసుకున్నారు అందరూ కలిసి. మా ఇళ్ల స్థలాలు కూడా మా పేరు లేవు. ఏమనంటే మీ ఇల్లు మీరు పొనుగట్టారుగా, మీ ఇల్లు మీకు వస్తుంది అంటారు, కరెక్టే. కానీ మా స్థలం ఎలా వస్తుంది? మా వాటా స్థలం మా అందరం పార్ట్నర్సం కదా, మీరు ఎలా తీసుకుంటారు? అది చెల్లుద్దా? 24 ఎకరాలు మీరు పెట్టుకుంటే మా ఊరంతా మీ పేరు 4 పేరు అంటే చెల్లిపోతుందా మీకు? అలాగే నా పొలం కూడా తీసుకున్నాడు ఈ రోజున. అతనికి